సార్ అభ్యర్థి ఉంటే రాజకీయంగా ఖచ్చితంగా ఇప్పటికీ రాజకీయంగా సాంస్కృతికంగా భాషాపరంగా దోపిడీ జరుగుతుంది అంటున్నాను. రామన్ గారు, నేను అడుగుతాను మిమ్మల్ని సూటిగా ఒక మాట. మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, 12 ఏళ్ళు అయిపోయింది, 13వ ఏడుకి మనం పరిగెడుతున్నాము, అడుగుపెట్టినాం ఆల్రెడీ. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్ర పాలకులు వచ్చి చేసేది ఏం లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో దాంట్లో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ క్షేమంగానే ఉన్నారు. కేసీఆర్ ఒక దశలో మీ కాలుకు ముళ్ళు గుచ్చితే మా పంటితో తీస్తానని చెప్పి మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పిన తర్వాత 12 సంవత్సరాల్లో మరి ఎలాంటి ఇబ్బందులు లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు లేవు. కొత్తగా అస్తిత్వ పోరాటం అని మీరు తీసుకోవడానికి కారణం ఏంటి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉన్నది, మళ్ళీ నిధుల దోపిడీ మొదలైంది, ఇళ్ల దోపిడీ మొదలైంది, భాషా దోపిడీ మొదలైంది, అస్తిత్వ దోపిడీ మొదలైంది, అస్తిత్వాన్ని కించపరిచే దోపిడీ మొదలైంది. సమస్య లేదు. ఈ పాలకుడికి, ఇప్పుడున్న పాలకుడికి రాజకీయంగా మాట్లాడుతాను ఊరుకుంటున్నాను కానీ ఇప్పుడున్న పాలకుడికి తెలంగాణ సోయి ఉందా? అసలు సోయి అంటే అర్థం తెలుసా ఆయనకు? సోయి అంటే స్పృహ అంటే అందరికి తెలుస్తుంది చదువుకున్న వాళ్ళకి. సోయి అంటే తెలియదు కదా. సమస్య అదే కదా. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ 4 దోపిడీలు మళ్ళీ మొదలైన 12 ఏళ్ల తర్వాత మరొక్కసారి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అండి ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇది ఏజాగిరాని 2వ జూన్ నాడే కోటేశ్వరరావు గారు, నేను త్వరగా గారు మేమందరం ఖండించిన, తప్పు కాదట్లేదు, వాడు కూడా ఖండించి కాదంటలేదు. మీరు మేమనే సమస్యలు మీరెవరయ్యా మేమెవరయ్యా అని అనుకుంటే లేకపోతే మీ పత్రికలు మీ భాష అని మాట్లాడుతుంటే ఇంకేం కదంటున్నాను నేను. మన నాగార్జున యూనివర్సిటీకి ఒక మీటింగ్లో పోయినా నేను. మీ తెలంగాణ వాళ్ళని మాట్లాడకేమన్నా అందరు తెలుగు వాళ్ళని నేను అన్నా స్పష్టంగా. నేను తెలంగాణ క్లైమ్ చేసుకుంటాను కదా, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడిగిన. అంటే మీ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ ఉంటున్నాయన మాట్లాడిన హైదరాబాద్లో ఉంటాడు. మన సమస్య ఎక్కడ వస్తుందంటే ఇవాళ రాజకీయంగా మరొక్కసారి పై చేయి సాధితం చూస్తున్నాం. నేను రాజకీయంగా కూడా వద్దట్లేదు. పవన్ కళ్యాణ్ రావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా రావచ్చు, సమైక్యవాద పార్టీ మనకు ఎంఐఎం ఏడు ఉంటాక ఎవరు వద్దంటుంటారు. రాజకీయంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, తిరస్కరిస్తారు, రేపు రాజకీయంగా ప్రజలు చూసుకుంటారు అంటున్నా నేను. బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వైసీపీ కూడా కావచ్చు అంటున్నాను. కొందరు వైసీపీని ఆలోచించి ఇక్కడ మనకు నూకలు లేవు అని చెల్లిన వాళ్ళే బయటకు పోయింది. వైసీపీ చాలా మంచి పని చేసింది అక్కడే. ఇక్కడ పవన్ కళ్యాణ్ రావద్దంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిండు. ఇక్కడ 16 సీట్లకు పోటీ చేసిండు, అసెంబ్లీలో ఒక్కడికి గెలవలేదు కదా. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తారు. ఇప్పటికి కూడా ఎవరు వద్దంటున్నారు? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు బేస్ చేసుకొని వాళ్ళ ఎన్నికలు రాజకీయం చేసుకుంటే వాళ్ళందరూ వచ్చే పని ఏం చేస్తున్నారంటే తెలంగాణను మరొకసారి. దానివల్ల ఏమైందంటే తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోతున్నాం అనుకుంటే వాళ్ళకి మళ్ళీ లేపిండ్రు అంటున్నాడు. కొంచెం ఆదమర్చి నిద్రపోతున్నాం, అంత మనం ఒకటే కదా, నష్టం ఉంది అనుకునే వాళ్ళు నిద్రపోతున్నాం. అభివృద్ధి విషయంలో చూడండి, పవన్ కళ్యాణ్ జ్వరం వస్తే హైదరాబాద్కి వచ్చి వైద్యం చేసుకుంటాడు. మరి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కావాలి చెప్పండి? అక్కడ ప్రజలు లేరా? అక్కడ వైద్యం ఉండొద్దా? ప్రభుత్వ వైద్యం ఉండొద్దా? ఇల్లు కట్టుకుంటే తప్పు కాదు. ప్రతిదానికి వీకెండ్ ఇక్కడనే వచ్చి ఇక్కడి నుంచి మంత్రులు మొన్న అదేంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ పోయినా నాకు మొన్నటిదాకా అంటారు కానీ నాకు తెలియదు. ఇంటర్సిటీకి పోతే ఏమన్నారంటే ఈ ఎంప్లాయీస్ బండి సార్ అని. ఎంప్లాయీస్ బండి ఏంది? ఇంటర్సిటీ కదా అని. ఎంప్లాయీస్ బండి సార్, పొద్దున పోయి సాయంత్రం వస్తారు, ఇక్కడనే ఉంటారు, 6 గంటలు ఇటు 6 గంటలు ప్రయాణం చేస్తారు, 4 గంటలు అక్కడ ఉంటారు సార్ అన్నారు. ఏం చేస్తాం? ఇంకా రాష్ట్రం విడిపోయినాక కూడా అస్తిత్వం మీద ఇప్పుడు ఖచ్చితంగా దాడి జరుగుతుంది. ఈ దాడిని ప్రతిఘటించకపోతే, మొగ్గలను తుంచివేయకపోతే రేపు మరింత పెట్టరేగుతుంది. అందుకనే ఆనాడు మద్రాసులో ఏ అనుభవం జరిగిందో ఆ అనుభవం జరుగుతుంది. రాజకీయ నాయకులు ప్రజలు అంటే ప్రజలు ఖచ్చితంగా ఉండొచ్చు, ప్రజలు ఎక్కడైనా ఉండొచ్చు. నేను జమ్మూ కాశ్మీర్ బతకొచ్చు, 370 ఆర్టికల్ రద్దు అయింది, నేను జమ్మూ కాశ్మీర్ కూడా భూమి కొనుక్కోవచ్చు, ఉండొచ్చు, కాదట్లేదు. ఒకే భాష ఒకే దేశం అని ఉండదు. ఒకే దేశం ఉన్నది. దేశంలో రకరకాల సంస్కృతులు ఉన్నాయి, రకరకాల కథలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అనుభవిద్దాం. కానీ మీది మాకు కావాలి, మాది మాకే కావాలంటే సమస్య వస్తుంది. ఇక్కడ మీ పత్రికలు మా పత్రిక అన్ని పత్రికలు విషపత్రికలైన ఇవాళ ఇట్లాంటి రెచ్చగొడుతున్నాయి. అందుకని మాట్లాడద్దు అనుకుంటే ఏమవుతుందంటే ఇది మరింత పెట్టరైపోయి మెల్లగా ఒంటే గుడారము సామెత వస్తున్నది. అది గమనించింది కనుక తెలంగాణ సమాజం ఈ చిన్న సినిమా మీద కూడా తిరగబడే అవకాశం వచ్చింది. రైట్. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ గారు, ఓకే సరే, ఇంకా ఫైనల్గా శ్రీరామ్ గారు, సో ఇది ఎవరో ఆగతాయి చేసిన పని అయినప్పటికీ కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎన్నో అర్థాలు కూడా మరి వస్తున్నాయి. అస్తిత్వ పోరాటం పైన దాడి జరుగుతుందని చెప్పి కూడా మరి తెలంగాణలో మరి విభిన్నమైన వాదనలు కూడా తలెత్తుతున్నాయి. సో దీంట్లో ఆరోగ్యకరంగా ఇది ఉంటే పర్వాలేదు, కానీ అనారోగ్యంగా తయారైతే మాత్రం కొంత పొలిటికల్ పార్టీలు మైలేజ్ తీసుకుంటాయి. సో ఫైనల్గా ఏమన్నా చెప్తారా? ఏం లేదు ఇప్పుడు